అర్ధరాత్రి ఏదైనా సమస్య వస్తే 15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళలేక మృతి చెందినటువంటి దళిత వాళ్ళకి సంబంధించినటువంటి పీపుల్ ఉన్నారు. సరే, అంతవరకు ఎందుకు? మా ఊరు ఉంది, మా సొంత ఊరు, నేను పుట్టి పెరిగిన ఊరు, నా భర్త ప్లేస్ కాకినాడకి 13 కిలోమీటర్ల దూరం. వెల్ డెవలప్డ్ విలేజ్, మండల హెడ్ క్వార్టర్. వెల్ డెవలప్డ్ విలేజ్, మండల హెడ్ క్వార్టర్, చాలా సుసంపన్నమైంది. మా ఊర్లో 2 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తాయండి. 2 రోజులకు ఒకసారి కుళాయి నీళ్ళు వస్తాయి. మరి దాన్ని ఏమనాలి? ఇది డెవలప్మెంట్ అనాలా? అదేలే సార్. దళిత వాడలు అయితే 3 రోజులకు ఒకసారి వస్తాయి. ఓకే. దళిత వాడలు ఇప్పుడు అగ్రవర్ణ ఏరియాలకి రోజు రోజు కానీ ప్రతిరోజు కానీ వస్తాయి. దళిత వాళ్ళకి 2 రోజులకు ఒకసారి కానీ 3 రోజులకు ఒకసారి కానీ వస్తాయి. అడిగేవాడు ఉన్నాడు, అడిగితే మళ్ళీ దళిత సర్పంచ్ అక్కడ. కానీ అక్కడ మేజర్ పార్ట్ అక్కడ అగ్రవర్ణాలు హ్యాండిల్ చేస్తాయి. అంటే ఒక్క మా ఊరేనే కాదు, రాష్ట్రం మొత్తం మీద ఇట్లాగే ఉంది పరిస్థితి. సో ప్రభుత్వాలు దళితుల డబ్బులన్నీ దళితులకు ఖర్చు పెడితే చాలు. ఇంకొకటి, దళిత వాడ కోసం అభివృద్ధి చేసినటువంటి సీసీ రోడ్ అంటారు. ఈ లెక్కలను తీస్తుందా మనం డిస్కస్ చేస్తాం. అవన్నీ బయటికి తీస్తే యాక్చువల్గా దళిత వాళ్లలో ఖర్చు పెట్టినటువంటి ప్రజెంట్ ఈ 7,000 కోట్లు వేసినటువంటి రోడ్లు కూడా ఎట్లా ఉంటాయంటే, అక్కడెక్కడో దళిత వాడు ఉంటుంది, అక్కడికి రోడ్డు నిర్మాణం వేస్తారు. ఇదంతా అగ్రవర్ణాల వాడలో ఉంటుంది రోడ్డు అంతా. ఆ వీధి చివర ఎక్కడో ఉంటుంది. నిజానికి దళిత వాళ్ళ రోడ్డు ఉండదు. సో ఇలాంటి గ్యాంబ్లింగ్స్ కూడా గవర్నమెంట్ చేస్తుంది. ఇదంతా జగన్ ప్రభుత్వంలో జరుగుతుంది. జగన్ ప్రభుత్వంలో దళిత వాడల్లో అసలు రోడ్లు వేసింది లేదు. జగన్ చేసినటువంటి పనుల్లో 2 మంచి పనులు. ఒకటి నాడు నేడు, రెండోది ఇంగ్లీష్ మీడియం. ఓకే సార్. ఈ 2 తప్ప దళితులకు మెయిల్ చేసేది ఏది లేదు. ఓకే సార్. అందరికీ ఇచ్చేసేటప్పుడు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఉండాలి కదా సార్, ఒక కేటగిరీ పీపుల్కి. సార్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈక్వాలిటీ అంటే ఏంటి? సమానంగా ఇవ్వడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక బాగా పొడగవాడు ఉన్నాడు, ఒక మధ్యగా ఉన్నవాడు, ఒక పొట్టోడు ఉన్నాడు. ఓకే. ఈ ముగ్గురికి మనం ఒక ఫోటోని సమానంగా చూపించాలనుకుంటున్నాం. ఓకే సార్. సమానంగా చూపించాలనుకుని 3 స్టూల్స్ పట్టుకెళ్ళేస్తే ఎట్లా? ఓకే. అవును. 3 స్టూల్స్ ముగ్గురికి ఇస్తే సమానమైన 3 స్టూల్స్ ఇస్తే అదే అసమానత ఉంటుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం అదే జరుగుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు డబ్బున్న వాళ్ళకి 10,000 ఇచ్చి, మిడిల్ క్లాస్ వాడికి 10,000 ఇచ్చి, డబ్బు లేని వాడికి 10,000 ఇస్తే అది ఆ బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ లో అది ఈక్వల్ గా నిలదు. ఇంకా డబ్బునోడు ఇంకా డబ్బునోడు అయిపోతాడు. ఇప్పుడు అసలు అన్ని కడుపు నిండినోడికి 10,000 ఇచ్చామనుకోండి, వాడు ఇంకా సుఖాలు ఎక్కువ పొందుతాడు. మిడిల్ క్లాస్ వాడికి 10,000 ఇచ్చామనుకోండి, వాడు తిండి తింటాడు. కడుపు ఖాళీ వాడికి 10,000 ఇచ్చామనుకోండి, వాడు అప్పులు తెచ్చుకుంటాడు. అంటే ఇటు ఆకలితోనే ఉంటాడు. సో ఈక్వాలిటీ అంటే ఏంటంటే, పొట్టుకున్న వాడికి 3 స్టూల్స్ వేయాలి. అవును సార్. మిడిల్లో ఉన్నవాడికి 2 స్టూల్స్ వేయాలి. పొడవు ఉన్నవాడికి ఏమైపోతే ముగ్గురు సమానంగా ఆ ఫోటోని చూడొచ్చు. ఇది ఈక్వాలిటీ అంటే సార్. ఓకే, కరెక్ట్. సార్ ఇప్పుడున్న గవర్నమెంట్కి ఆ కళ్ళు కనిపించట్లేదో, లేదంటే వీళ్ళకి మతి భ్రమించిందో, లేదంటే ఎవరో చెప్పిన భ్రమలు వీళ్ళు ఉన్నారో, లేదంటే ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఉన్నారు వీళ్ళు. ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి కాపులకో స్కీమ్, మాలలకో స్కీమ్, మాదిలకో స్కీమ్, గౌడాస్కో స్కీమ్, రజకలకో స్కీమ్, నాయి బ్రాహ్మణ్స్కో స్కీమ్, బ్రాహ్మణులకు కూడా ఒక స్కీమ్, కమ్మస్ కూడా సామాజిక ఆంధ్రప్రదేశ్లో అత్యంత డెవలప్ అయినటువంటి కమ్మ సామాజిక వర్గాన్ని కూడా కార్పొరేషన్ పెట్టినటువంటి దయనీయ అభివృద్ధి మంది. దాన్ని ఎట్లా చెప్పుకోవాలి మరి? బాధపడాలా? ఇప్పుడు అందరికీ డెవలప్ చేసేటప్పుడు ఇంక దీనికి ఎన్ని ఎందుకు తీసి పాడేచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులకు కానీ మైనారిటీస్కి కానీ ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. పైగా దళితులకు మైనారిటీస్కి కావాల్సింది ఏంటంటే సంక్షేమం కాదు, అభివృద్ధి కావాలి. అవును సార్. అభివృద్ధి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది. మా ఇంట్లో ఒకటికి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వస్తే ఆ కుటుంబం బతుకుతుంది. పెన్షన్ ఇవ్వకపోతే ఒక పూట ఇబ్బంది పడవచ్చు, ఒక వారం రోజులు ఇబ్బంది పడవచ్చు. అవునులే సార్. కానీ ఇప్పుడున్నటువంటి మద్యం పాలసీలో ప్రభుత్వం ఒక కొత్త గొప్ప ఒక యాక్టివిటీ చేసింది సార్. ఏం చెప్పుకోవచ్చు సార్? మద్య నిషేధం చేస్తారని ఎన్నికల ముందు చెప్పారు. మన రోజా గారు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే, మన అన్న వచ్చిన వెంటనే మద్యాన్ని నిషేధిస్తాడు దశల వారీగా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే దశల వారీగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే మద్యాన్ని బాగా డెవలప్ చేసే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి పాలసీస్ని జనరేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాగంటే, మద్యాన్ని తయారు చేయడానికి, మద్యం అమ్మకాలు చేయడానికి ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటారు. మీకు అప్పులు తీసుకొస్తున్నారు. అప్పులు తీసుకొచ్చేటప్పుడు మీ దగ్గర నుంచి సంక్షేమానికి అప్పులు తీసుకొస్తున్నారు. అప్పులు తీసుకొచ్చి మీకు అబ్కారీ శాఖ నుంచి పేమెంట్స్ ఇస్తారు.
దశల వారీగా, అంటే ఇప్పుడు మీకు సంవత్సరానికి ఎంత ఇస్తామని మీ దగ్గర నుంచి అప్పు తెస్తున్నారు. అవును. ఇప్పుడు మీ దగ్గర ఒక 10,000 కోట్లు తెచ్చాను నేను. ఓకే. ఒక భూమి తాకట్టు పెట్టి, గవర్నమెంట్ భూమి తాకట్టు పెట్టి 10,000 కోట్లు తెచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. నేను ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదేలే సార్. 10,000 కోట్లు మీ దగ్గర నుంచి తెచ్చి ఒక భూమిని మీకు తాకట్టు పెట్టి ఆ పేమెంట్ అబ్కారీ శాఖ నుంచి పేమెంట్ చేస్తాం. ఓకే. అబ్కారీ శాఖ నుంచి పేమెంట్ ఎట్లా అంటే సంవత్సరానికి ఎంత 10,000లోను సంవత్సరానికి ఒక 500 కోట్లు పే చేస్తామని చెప్తున్నాం. 500 కోట్లు చెప్పిన 10,000 విత్ ఇంట్రెస్ట్ పే చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్దండి సార్? 25 సంవత్సరాలు పట్టుద్ది. అంటే 10,000 కోట్లు అంటే 10 రెళ్ళు 20 సంవత్సరాలు, వడ్డీతో కలిపి ఇంకొక 5 సంవత్సరాలు, 25 సంవత్సరాలు మీకు డబ్బులు పేమెంట్ చేస్తాం. అంటే అబ్కారీ శాఖని 25 సంవత్సరాలు మెయింటైన్ చేస్తామని ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఇక్కడ. ఓకే సార్. వీళ్ళకి 5 సంవత్సరాలు ఒక టర్మ్ అవకాశం ఇస్తే 25 సంవత్సరాలకు వీళ్ళు టార్గెట్ పెడతారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏం చేయాలి? అది జగన్ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, ఎవరైనా సరే అదే శాఖ నుంచి డబ్బులు మీకు పేమెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ శాఖను మెయింటైన్ చేయాలి. అవును. సో ఇది ఒక డిజాస్టర్ సార్. దీనికి ఇది కూడా ప్రజలకు తెలియదు. అవును. దట్టు ఇంకొకటి ఏంటంటే ప్రజల ఆరోగ్యాలు ఎంత దారుణంగా క్షీణిస్తున్నాయంటే ఇప్పుడున్నటువంటి మందు వల్ల. తమిళనాడు ప్రభుత్వం ఆంధ్ర నుంచి వచ్చే మద్యాన్ని నిషేధించింది. ఓకే సార్. అక్కడ టెస్ట్కి పంపిస్తే దాంట్లో భయంకరమైన ఉన్నాయి కంటెంట్ అని. అవును, ఖచ్చితంగా అవి ఇప్పుడు వాటిని మన వాళ్ళు తాగుతున్నారు. అవును సార్. పేదవాళ్ళు తాగుతారు. ఇప్పుడు డబ్బు ఉన్నవాడు ఎవడు ఈ కకృతి మందులు తాగరు. అవును. డబ్బు లేని వాళ్ళే తాగుతారు. అవును. డబ్బు లేనివాడు తాగుతాడంటే ఆడ ఆరోగ్యం మళ్ళీ మరికొంత పర్టికులర్ హాస్పిటల్కి పోయారు. అవును. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చూస్తే వైద్యమే దొరకదు. అవును. అరకొర వైద్యం. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే సార్, ఈ సంక్షేమ పథకం అంటే, ఈ సంక్షేమ పథకాలంటే ఏదో డబ్బులు ఇస్తడం కాదు. ఓకే. సంక్షేమం అంటే ఉచిత విద్య, ఓకే, ఉచిత వైద్యం, సమానమైనటువంటి ఉచిత విద్య, సమానమైనటువంటి ఉచిత వైద్యం ఇస్తే చాలు. ఓకే సార్. ఇంకేం అవసరం లేదు. ప్రజలు వాళ్ళు బాగుపడతారు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా తయారు చేయండి. అవును. లేదు, గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ని ఒక స్థాయి వరకు రద్దు చేయండి. 10th క్లాస్ వరకు ప్రైవేట్ స్కూల్స్ లేకుండా ఉంటే అందరూ సమానంగా చదువుతారు. అవును సార్. ఇప్పుడు మేము చదువుకున్న రోజుల్లో మా క్లాస్మేట్స్ కమ్మ, బ్రాహ్మణ, మాల, మాదిగ, బీసీ అన్ని వర్గాలు కూడా ఒకే స్కూల్లో చదువుకున్నాను. ఇప్పుడు అందరూ ఈక్వల్గానే ఎదిగారు. కలెక్టర్ కొడుకు అక్కడే ఉంటాడు, అందరూ అక్కడే ఉంటారు, కూతురు అక్కడే ఉంటది. ఓకే. అందరూ ఒకేసారి చదువుకున్నాం. ఒకేలాగా కొంచెం అంటే కులాలకు అతీతంగా చదువుకున్న అందరూ బాగుపడ్డాం. అవును. అవును సార్. ఇప్పుడు మా కులంలో నేను ఏ కులంలో అయితేనో ఆ కులంలోనూ చదువుకోలేని వాళ్ళు వెనకబడి ఉన్నారు. నేను చదువుకున్నా కొంచెం ముందుకు వచ్చాం. అలాగే వేరే కులాల్లో కూడా చదువుకున్న వాళ్ళు ముందుకు వచ్చారు. అంటే అక్కడ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఉంది. కరెక్టే. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఒకప్పుడు మీరు 90s, 80s అటెండెన్స్ రిజిస్టర్ చూడండి. అవును సార్. సో అండ్ సో ఓసీ, సో అండ్ సో ఓసీ, సో అండ్ సో బీసీ, సో అండ్ సో ఎస్సీ, సో అండ్ సో ఓసీ. అంటే ఒక 100 మంది తీసుకుంటే అందులో 80 మంది ఓసీలు ఉండేవారు, ఒక 15 మంది బీసీలు ఉండేవారు, ఒక 4-5 ఎస్సీలు ఉండేవారు, ఒక ఎస్టీ ఉండేవారు ఉంటే ఆ ఊళ్ళో. అంటే ఓసీలు ఎక్కువ మంది ఉండేవారు, అందరూ ఈక్వల్గా చదువుకునేవారు. అవును సార్. కానీ ఇప్పుడు అదే అటెండెన్స్ రిజిస్టర్ ఇప్పుడు చూడండి. అదే అటెండెన్స్ రిజిస్టర్ ఇప్పుడు చూడండి. హై స్కూల్లో మొత్తం 100లోనూ 60-70 మంది ఎస్సీలు ఉంటారు, 30-40 మంది బీసీలు ఉంటారు, 1-2 ఓసీలు ఉంటారు. అంటే ఇప్పుడు మిగిలిన ఓసీలు అందరూ ఏమైపోయారు? కార్పొరేట్కి వెళ్ళిపోయారు. కార్పొరేట్లో మంచి ఎడ్యుకేషన్, మంచి హైఫై ఇంగ్లీష్తో మాట్లాడుతూ వాళ్ళు చదువుకున్నారు. అవకాశాలన్నీ జాబ్ ఇన్స్టిట్యూషన్స్ లేదా ఇండస్ట్రీస్ మొత్తం ఆ కార్పొరేట్లో చదివిన వాళ్ళకి అందుబాటులోకి వస్తాయి. ఆ స్టాండర్డ్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ అనేది అందరికి సమానంగానే ఉంటుంది. భాష అనేది వేరువేరుగా ఉంటుంది. మనం పెరిగిన వాతావరణం, మనం చదువుకున్న బట్టి జ్ఞానం అందరికీ ఈక్వల్. మనం పెరిగిన వాతావరణం, మనం చదువుకున్న స్కూల్స్, దీన్ని బట్టి మన భాష వస్తుంది. సో ఇప్పుడు కార్పొరేట్లో చదువుకున్న ఓసీ పిల్లలందరూ కూడా మంచి భాష ఉంటుంది. ఇంగ్లీష్లో మాట్లాడతారు, హైఫై ఇంగ్లీష్ మాట్లాడతారు. కావాలంటే కొంచెం ఇంకా బాగా ఫారెన్ ఇంగ్లీష్లో కూడా ఫొనెటిక్స్ కూడా నేర్చుకుంటారు. సో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంగ్లీష్లో ఎవడు అద్భుతంగా మాట్లాడతాడు? కార్పొరేట్ స్కూల్స్లో మాట్లాడినాడు, చదివినాడు మాట్లాడతాడు. మరి గవర్నమెంట్లో స్కూల్లో చదివినవాడు ఆ టీచర్స్కే ఫ్లూయెన్సీ లేదు, వాళ్ళకే ఫ్లూయెన్సీ ఉండదు, ఇంకా వీళ్ళేమి. సో ఇక్కడ కూడా ఉద్యోగాలు ప్రైవేట్లో కూడా, అంటే ఇక్కడ కూడా ఇన్బ్యాలెన్స్ వచ్చేసింది. సో సిస్టాన్ని బ్యాలెన్స్ చేయాలి ఫస్ట్. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఈ బ్యాలెన్స్డ్ సిస్టమ్ మెయింటైన్ చేయకపోవటం వల్లనే జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఏపీ ప్రజలు. దాన్ని ఆయన సఫిషియెంట్గా వాళ్ళకి అనుకున్నటువంటిది నెరవేర్చడంలో ఫెయిల్ అయినట్ట, లేదంటే ఏమైనట్టు? ఈ ప్రభావం ఎన్నికలపైన ఎలా ఉండబోతుంది? మన క్లోజింగ్ వచ్చేది, జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రజలు అభివృద్ధి చెందేయాలా, ఈ కులాలన్నీ ఇంత ఎత్తుకెదిగిపోవాలా, ఈ కులాలన్నీ ఈక్వల్ అయిపోవాలి, ఇలాంటి కోరికలు వాంఛలు ఏం కనిపించవండి ఎవరికి, ఏ పొలిటీషియన్కి కూడా.
వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలి, వీళ్ళంతా ఓటర్లుగా ఉపయోగపడాలి, వాళ్ళు మనకు ఓట్లు వేయాలంటే ఏం చేయాలి, ఇదే ఆలోచిస్తారు తప్ప ఈ రోజు దళితులందరూ మంచి అద్భుతమైనటువంటి ఉన్నత మేధావులు అయిపోవాలా, రేపటికల్లా బీసీలు అంతా పెద్ద ఉన్నత పదవుల్లోకి వచ్చేయాలా, ఓసీలతో సమానంగా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఒకే రోడ్డు మీద నడిచేయాలి, ఒకే కారులో తిరగాలని వాళ్ళేం కలలు కంటరు. నిజంగా రాజకీయ నాయకులందరూ కలలు కంటే ఈ పాటికి ఈ దేశం ఇంకోలా ఉండేది. అంబేద్కర్ కన్నా కలలని వీళ్ళు కూడా కని ఉంటే, అంబేద్కర్ చెప్పిందే వీళ్ళు చేసుంటే ఈ దేశం ఎప్పుడో అంటే వెల్ డెవలప్డ్ కంట్రీ అయిపోయి ఉంటుంది. రష్యా, అమెరికా, సౌత్ కొరియా, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఇలాంటి దేశాల సరసన జీడిపితో ఈక్వల్గా ఉండే. కాబట్టి వీళ్ళు నాయకులు ఎవరు అలా ఆలోచించరు, వాళ్ళకి ఎప్పుడు ఓట్ బ్యాంక్ కావాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా డబ్బులు పడేస్తున్నాడు తప్ప, డబ్బులు అంటే దానికి కూడా సంక్షేమం అని పేరు పోయేంత హీనంగా. యాక్చువల్గా పేదలందరికీ ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఉచిత సౌకర్యాలు కల్పించాలని రాజ్యాంగమే చెప్తుంది. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలని ఉచిత పథకాలు చేసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. అసలు ఉచితం అనేది తప్పు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఇచ్చినటువంటి స్కీమ్స్ ద్వారా వీళ్ళు ఇస్తున్నటువంటి బడ్జెట్ ఎక్కడో బయటది ఏమి ఇవ్వట్లేదు, వేరే వాడితే తెచ్చి ఇవ్వట్లే. నిజానికి దళితులందరికీ కూడా ఆ 45,000 ఎస్సీ ఎస్టీ సప్లాన్లో 45,000 కోట్లు ఇస్తే చాలు, బోల్డ్ డబ్బు. ఓకే సార్. అవి కేటాయించకండి ఏదో మేము ఉచితం ఇస్తున్నాం అనేది ఇదంతా డ్రామా, పొలిటికల్ డ్రామా. జగన్మోహన్ రెడ్డి ఈ ఇన్బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయాలని ఏమో అనుకోవట్లేదు, తాను మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు. ఓకే. సో ఈ క్రమంలో టీడీపీకి ప్లస్ జనసేనతో కలిపి ఆయన ఫైట్ చేయాలి. ఆ ఫైట్లో భాగంగా ఇప్పుడున్నటువంటి ఈ తెలంగాణ ఎన్నికల అనంతరం ఇంకా 3-4 నెలల ఛాన్స్ ఉంది కాబట్టి మనకి ఫిబ్రవరిలో ఎన్నికలు అనౌన్స్ చేస్తారు. ఓకే సార్. ఒక 5 దఫాలుగా ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ 5 దఫాల్లో మనం అంటే దేశం మొత్తం మీద మనం ఎక్కడో ఒక ఫస్ట్ లేయర్లో అయితే ముందే మార్చిలోనే ఎలక్షన్స్ ఉంటాయి, సెకండ్ లేయర్ అయితే ఏప్రిల్ మధ్యలో ఎండింగ్కో వస్తుంది, మేలో రిజల్ట్స్ వస్తాయి, ఏప్రిల్ ఎండ్కో మేకో రిజల్ట్స్ వస్తాయి. ఇది షెడ్యూల్ కొంచెం అటు ఇటుగా ప్రతి సంవత్సరం ప్రతి 5 ఏళ్ళకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఈ 3 నెలల లోపల అక్కడ తెలంగాణలో సంక్షేమం ఓడిపోయింది కాబట్టి, ఓకే సార్, అభివృద్ధి గెలిచింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు కాబట్టి, సంక్షేమం మాత్రమే ఉంది కాబట్టి సంక్షేమానికి ఓట్లు వస్తాయి రావా అనేది ఒక డౌట్ మొదలైంది. ఓకే, అవును సార్. సో ఆ డౌట్ని జగన్మోహన్ రెడ్డికి రావాలి. ఇప్పటికే ఆ డౌట్ని ఆయన క్లారిఫై చేసుకోవాలి, చేసుకుని ప్రజల్లోకి కరెక్ట్గా తీసుకెళ్ళగలిగితే కొంచెం బొటాబొటీతో జగన్మోహన్ రెడ్డి ఆడడానికి ఛాన్స్ ఉంది. లేదు నేను చాలా చేసేసాను, నాకు అసలు వీళ్ళంతా నా మనుషులే అని అహంకారపూరితమైన కేసీఆర్ అహంకారానికి ప్రజలు దెబ్బ కొట్టారు. అదే అహంకారంతో జగన్మోహన్ రెడ్డి ఈ 3-4 నెలలు కూడా ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు. ఓకే. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అహంకారానికి అంటే ప్రజలకు దూరంగా ఉన్న తీరుకు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసినటువంటి సంక్షేమ పథకాల మధ్య జరుగుతున్నటువంటి ఎలక్షన్. ఓకే సార్. ఇందులో ఏది గెలుస్తుంది ఏది వాడుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్టెప్స్ మీద ఆధారపడి ఉంది.